యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వాని నాత్మభౌ శరణంబు వేడెదన్. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మహృదయే వాసిష్ఠాయ నమో నమః. నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. స్వరాజ్య భగవద్గీత గీతామాత ఏడవ ఎపిసోడు అక్టోబర్ 11వ తారీఖు. షడ్విధ లింగాల్లో ఉపక్రమ ఉపసంహార ఏకత్వాన్ని మొదటి లింగంగా చెప్తున్నాం. ఉపక్రమంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి శ్లోకంతో ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న వేశాడు సంజయుడికి. ఉపసంహార శ్లోకంలో సంజయుడు యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమః అని సమాధానం చెప్పాడు. ఈ శ్లోకానికి నేను అర్థం చెప్పుకున్నాను. అయితే ప్రశ్నకి జవాబుగా ఉపక్రమంలో ప్రశ్న ఉంటుంది, ఉపసంహారంలో అదే ప్రశ్నకి ముక్కుసూటిగా ఉన్నటువంటి ఒక జవాబు ఉంటుంది. ఈ గ్రంథం మధ్యలో ఆ జవాబు యొక్క వివరణ అవగాహన అవటానికి వీలుగా ఉంటుంది. అనిర్వచనీయమైనటువంటి బ్రహ్మని పరమాత్మని తెలుసుకోవడం కష్టం కాబట్టి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనడం ద్వారా దాన్ని సూచన చేయటం అనేది ఉపపత్తిగా ఉంటుంది. అలాగే వేరే విద్యకైతే అభ్యాసం అక్కర్లేదు, అది జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, అనుభవానికి తీసుకోక్కర్లేదు. ఇక్కడ అభ్యాసం కూడా ఉండాలి, అభ్యాసంతో అనుభవానికి వెళ్తుంది. అనుభవానికి తీసుకెళ్లేటువంటి అభ్యాస వాక్యాలన్నీ సాధనా వాక్యాలు. ఆధ్యాత్మిక గ్రంథానికి అభ్యాసలింగం ఒకటి ఉంటుంది. ఈ షడ్విధ లింగాల్లో మొదటి లింగము ఉపక్రమణ ఉపసంహారం అనేది నిన్న మన నుంచి జరుగుతుంది. ఇప్పుడు యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమా అని సంజయుడు ధృతరాష్ట్రుడికి జవాబు చెప్పారు. సంజయుడు ఎవరు? శుద్ధ బుద్ధి స్వరూపుడు, సాక్షి స్వరూపుడు. ఒకప్పుడు సంజయుడు అంతవరకే. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడి దగ్గర సంజయుడు ధృతరాష్ట్రుని దగ్గర పనిచేస్తున్నాడు. ఒక విధంగా మిత్రుడు కూడా. అప్పుడప్పుడు సంజయుడి దగ్గర మంచి మంచి వాక్యాలు వింటూ ఉంటాడు, సలహా కూడా తీసుకుంటూ ఉంటాడు. అయితే అతను ఆధ్యాత్మికంగా అజ్ఞాన వృత్తులకి అనుకూలంగా కాకుండా అజ్ఞాన వృత్తులు విజృంభించినప్పుడు సాక్షి సాధన చేయమని ధృతరాష్ట్రుడికి చెప్పినా కూడా వినేవాడు కాదు. మరి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ ఉండగా సంజయుడు దాన్ని విని చెప్తున్నాడు. దాని అర్థం అంటే ఏంటంటే, ఈ శుద్ధ బుద్ధి పైనుంచి వచ్చినటువంటి ఆత్మ లేక పరమాత్మ ప్రకాశంతో ప్రభావం చెందినటువంటి బుద్ధి. అటువంటి బుద్ధి తన వరకే సాక్షి రూపుడు కాకుండా యుద్ధం జరుగుతున్నటువంటి కౌరవులు పాండవులు ఎంతమంది ఉన్నారో అంతమందికి సాక్షి. అందుకని అంతమంది యొక్క బాహ్య క్రియలే కాకుండా
మనోవృత్తులు కూడా తెలుసుకొని ధృతరాష్ట్రుడికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ శుద్ధబుద్ధి సాక్షి స్వరూపుడు, పరమాత్మ యొక్క ప్రకాశంతో ప్రభావం చెందినటువంటి సాక్షి స్వరూపుడు ఏదైతే అంతరాత్మ ప్రబోధగా చెప్తాడో, మలిన మనస్సు ఉన్నటువంటి మానవులు జీవులందరూ కూడా ధృతరాష్ట్రుడు ఒక ఉదాహరణగా ఉన్నాడు. అక్కడ మనందరం కూడా మన మలిన వృత్తులు పోవడానికి శుభవృత్తులు జ్ఞాన ప్రకాశం చేత జ్ఞాన సముపార్జనకి పనికొచ్చే వృత్తులని మనం ముందు జయింపజేయాలి, అజ్ఞాన వృత్తుల్ని ఓడించాలి. ఇది మనలో మనం చేయవలసినటువంటి సాధన. కానీ ధృతరాష్ట్రుడు మలిన మనస్కుడై సంజయుడు శుద్ధబుద్ధి రూపుడైనటువంటి సంజయుడు కృష్ణ పరమాత్మ ద్వారా అందించబడేటువంటి ఆ గీతా సారాన్ని మనలో ఉన్నటువంటి అజ్ఞాన వృత్తుల్ని పోగొట్టుకుంటూ, అణుచుకుంటూ, తొలగిస్తూ, నశింపజేస్తూ క్రమక్రమంగా సాక్షిత్వంలో ఉంటూ దైవీ వృత్తులుగా సత్వగుణంతో ముందుంటూ దైవీ వృత్తులుగా మార్చుకుంటూ సాధనతో అంతరాత్మ దాకా పోయి, అంటే శుద్ధబుద్ధి సాక్షి స్వరూపుడైన సంజయుడుగా ఉన్నటువంటి సమ్యజ్ఞాన స్వరూపుడుగా మనము పరిణమించి అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళినప్పుడు జ్ఞాన వృత్తులు కూడా వదిలేసి అద్వైతం సిద్ధింపజేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనకి సారాంశం. ఈ శ్లోకానికి మళ్ళీ ఒకసారి ముగింపిస్తున్నాడు. యోగేశ్వరుడుగు కృష్ణుడును ధనుర్ధరుడగు అర్జునుడును ఉన్న చోట శ్రీ విజయేశ్వర్య స్థిరత్వ సత్పరవర్తనములు ఉండునని సంజయుడు తన అభిప్రాయమని చెప్పారు. యోగేశ్వరుడుగు కృష్ణుడు అంటే మళ్ళీ చెప్పుకుందాం, అతను యోగాభ్యాసం చేసినవాడు కాదు, యోగారుడత్వాన్ని సంపాదించినవాడు కాదు. అంతకుముందు అతను జీవుడుగా మలిన మనస్కుడుగా లేడు. అతను సాక్షాత్ పరమాత్మగానే ఉండటం చేత అతను యోగాభ్యాసం చేసే వాళ్ళకి ప్రభువై, శాసకుడై, నియామకుడై, సహాయకుడై ఆ ఈశ్వరత్వాన్ని సిద్ధింపజేస్తాడు. యోగులు ఈశ్వరత్వాన్ని పొందాలి అంటే యోగేశ్వరుడైన పరమాత్మ మనకు సహాయం చేస్తాడు. అసలు పరమాత్మ అవతరించకపోతే ఆయనకి యోగేశ్వరుడు అనే పేరు కూడా లేదు. శరీరంతో ఉండబట్టి, మానవ మనస్సుతో ఉండబట్టి, మానవులకు ఉండేటువంటి శరీరానుసారమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి గుణాలు ఉన్నప్పటికీ కూడా తను పరమాత్మగానే, పరమాత్మ అనేటువంటి సహజ జ్ఞానంతోనే, సహజ అవబోధ చేతనే అతను ఉంటూ శరీరంతో కూడా ఉంటూ ఉన్నాడు. కాబట్టి శరీరంతో ఉండటము, శరీరానుసారమైన మానవ చైతన్యంతో కూడా ఉండటము, అయితే రెండు చైతన్యాల్ని సమన్వయంగా ఎప్పుడు ఏ చైతన్యాన్ని వాడాలో వాడుతూ, కేవలం మానవ చైతన్యాన్ని వాడినప్పుడు వాడు అజ్ఞాని అయ్యాడు. యోగేశ్వరుడు అయినటువంటి పరమాత్మ శరీరం ధరించినప్పుడు సాధారణ మానవుల్లాగా ఏది చేసినా అతను చెయ్యనివాడే. అతను చేసేదంతా కూడా లీలా విలాసము, మాయా విలాసం. కనుక అతను పరమాత్మగా స్థిరమై సాక్షాత్ పరబ్రహ్మగా ఉండటంలో ఎటువంటి దిగజారుడు లేదు, ఎటువంటి మార్పు లేదు. సహజస్థితిగా ఉంటూనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని మనం ఏదైతే అంటున్నామో సంచిత కర్మలకు దగ్ధం చేస్తున్నాం మన సాధన చేత. ఆ పరమాత్మ సాధన చేయాల్సిన పని లేనప్పుడు అతను ఏ కర్మ చేసినా కానీ కర్మ ఏర్పడదు. సంచిత కర్మ, ఆగామి కర్మ ఉండదు. ప్రారంభ కర్మను కూడా అనుభవించకుండానే లీలా విలాసంగానే అంత పెద్ద కురుపాండవ యుద్ధాన్ని నడపగలిగినటువంటి వాడు యోగేశ్వరుడు. దీన్నే ఏమంటారంటే మెహర్ బాబా కుతుబియత్ చైతన్యం అంటారు. అంటే ఏకకాలంలో మానవ చైతన్యము, దైవీ చైతన్యము రెండూ కూడా సహజంగా ఉంచుకోగలిగినటువంటి వాడు పరిపూర్ణుడు,
పరేంగిత ప్రజ్ఞా స్వరూపుడు. పరేంగిత ప్రజ్ఞ యోగి. పర అంటే పరమాత్మ అనుభవము, ఇంగిత అంటే లోక సంబంధమైన అనుభవం. రెండు అనుభవాల్ని ఏకకాలంలో మానవ దైవీ చైతన్యాన్ని ఏకకాలంలో సమన్వయపరుచుకుంటూ జీవించేవాడు సద్గురువు, జగద్గురువు. అదే జీవన్ముక్తుల స్థితిలో ఏకకాలం ఉండదు. జీవ చైతన్యంలో చేసి చేయని వాడుగా, ఒక యోగిగా, ఒక సాధకుడుగా ఆ యోగాన్ని సంపాదించిన వాడుగా ఉంటాడు. పరమాత్మకి, సద్గురువుకి సంపాదించడం అనేది లేదు, అంతా సహజమే. అటువంటి యోగీశ్వరుడు కృష్ణుడు అన్నాడు. కృష్ణుడు అనగానే మనం మొదట్లో చెప్పుకున్నాం, ఆకర్షణ కలవాడు, చిత్తాన్ని ఆకర్షించి తనలో లయం చేసుకునేవాడు, మనోహరుడు, చిత్తచోరుడు. కృష్ణ అంటే చీకటిగా నల్లగా ఉండేటువంటి తమోగుణ ఆవరణ కాబట్టి కృష్ణ అనే శబ్దంలో ఆ తమోగుణ ఆవరణ తొలగించేవాడని అర్థం. తర్వాత ఈశ్వరుడు, యోగేశ్వరుడు అన్నప్పుడు ఆ భక్తుడికి, ఎవరైతే భగవంతుల్లో ఐక్యం కావాలనుకుంటున్నాడో వాడిని భక్తుడు అంటారు. అటువంటి భక్తుడికి ఆ యోగ ఆరుఢత్వాన్ని సిద్ధింపజేసి తనకి ఈశ్వరీయ జ్ఞానాన్ని కలిగించేవాడు ప్రభువు, ఈశ్వరుడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. శ్రీ విజయేశ్వర స్థిరత్వ సత్ప్రవర్తనం ఉండునని సంజయుడు తన అభిప్రాయం చెబుతున్నాడు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిందే తను మధ్యవర్తిగా ఉండి అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఒక ఉపగ్రహంగా ఉండి అక్కడ వచ్చినటువంటి తరంగాల్ని, శబ్దాల్ని, జ్ఞాన ప్రకాశాన్ని తన దగ్గర నుంచి ప్రతిఫలింపజేసి మలిన మనస్కుడైనటువంటి ధృతరాష్ట్రునికి అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ చివరి శ్లోకం ఏంటంటే కృష్ణ పరమాత్మ చెప్పింది కాదు, సంజయుడు తన అభిప్రాయంగా చెప్పింది. అంటే మొత్తం భగవద్గీత యొక్క సారాన్ని సంజయుడు తన అభిప్రాయంగా ఈ చివరి శ్లోకంలో చెప్పడం జరిగింది. దేవునందు చేర్చునట్టి సహజముగా, దేవుడు అంటే పరమాత్మ, లేక ఇక్కడ ఈశ్వరుడు. సహజముగా ప్రభువై, ఈశ్వరుడు శాసకుడు, నియామకుడు, ప్రభువు కరుణ చూపిస్తే ఆ రాజు యొక్క అనుగ్రహానికి అంతమే లేదు. ఐశ్వర్యయుక్తుడై, ఈశ్వరీయ జ్ఞానము కలిగిన వాడై, ఈశ్వరుడే తానై చిత్తమును ఆకర్షించువాడై, కృష్ణ అనే శబ్దంతో చిత్త ఆకర్షణ చేసేవాడు. మన దగ్గర చిత్తాన్ని లేకుండా తనలోకి మన చిత్తాన్ని లయం చేసుకునేవాడు, ఆకర్షించి లోపలికి తీసుకొని లయం చేసుకునేవాడు. సర్వమును చేయువాడై తామస వృత్తులు అణుచువాడు. కృష్ణ శబ్దానికి తమోగుణ ఆవరణని తన భక్తుల్లో తొలగించేటువంటి వాడు. ఆవరణ భంగమనర్చు కృష్ణుడును. ఆ కృష్ణ శబ్దానికి లోగడ నిన్నగాని మొన్నగాని చెప్పుకున్నాం. ప్రార్థన అని నిన్న చెప్పాం. ప్రార్థన అంటే అర్థించడం, అంటే కోరటం. ఈ కోరటం లౌకికమైన, శరీరానుసారమైన, ఇంద్రియ భోగ సంబంధంగా ఉన్నవి. అర్థన, అర్థించుట. ఇప్పుడు ప్రార్థించుట అంటే ప్రకృష్టంగా శ్రేష్టమైన దాన్ని అర్థించడం. ప్రపంచంలో మోక్షం తప్ప ప్రకృష్టమైనది ఇంకోటి లేదు. కాబట్టి ప్రార్థన అంటే మోక్షాన్ని కోరుట. అంటే వాడు మోక్షగామి, తీవ్ర ముముక్షువు. దాన్ని ధరించిన వాడు అంటే ఇక్కడ ప్రార్థన అనేటువంటిది ఏదైతే ఉన్నదో ధరించుట, దాంట్లో అక్కడ ధన్యుడు అని అన్నాడు. గాంధీవాన్ని, ధనస్సుని ధరించిన వాడు అన్నప్పుడు ఆ ధనుస్సు అంటే ధన్యత అని. అంటే దేనికోసం నువ్వు ప్రార్థించావో ఆ ప్రార్థనకి ఫలితం నీకు దక్కింది కాబట్టి నువ్వు ధన్యుడు అయ్యావు. అటువంటి ధన్యతని ధరించిన వాడు ధనుర్ధారి. అటువంటి అర్జునుడు ఉన్న చోట, అంటే అర్జునుడికి ఇక్కడ రెండు విశేషణాలు చెప్పాడు. ప్రార్థన యొక్క ఫలితాన్ని పొందినటువంటి ధన్యత, ఆ ధన్యతని ధరించి ఉన్నటువంటి వాడు అంటే కృష్ణ పరమాత్మతో సమానం. యోగీశ్వరేశ్వరుడు
ఈశ్వరత్వాన్ని, ఈశ్వరీయ అనుభూతిని ఆ అర్జునునికి అందించాడు. అప్పుడు ఇక్కడ పేరుకి కృష్ణుడు, అర్జునుడని, పార్థుడని 2 చెప్పినా ఇద్దరికి అక్కడ సమానమైంది. జీవేశ్వర ఐక్యం అయింది. అర్జునుడు నరుడు, కృష్ణ పరమాత్మ నారాయణుడు. నారాయణుల యొక్క ఐక్యతా సిద్ధి జరిగింది ఇక్కడ. అదే ఉపక్రమ ఉపసంహారము యొక్క ఏకత. ఆ ఏకతతోనే దీన్ని ముగించాలి. ఈ ఏకత కోసమే మన ప్రయత్నం. ఎప్పుడైతే నరనారాయణ జీవేశ్వరైక్య ఏకత ఎలా సిద్ధించడం అనేది మనం ప్రయత్నం చేస్తున్నామో, దీనికోసం సాధనలో మన శరీరంలో మన వృత్తులతో మనం యుద్ధం చేస్తున్నాము. యుద్ధంలో గెలుపు అంటే ఏమిటంటే జీవేశ్వర ఐక్యత. బ్రహ్మాకార వృత్తి అనబడు శుద్ధ సాత్విక వృత్తిచే ఇక్కడ ఏమన్నాడంటే సత్ప్రవర్తనములు ఉండును. సత్ప్రవర్తనం అంటే సద్రూపుడుగా ఉండి, సద్రూపుడుగా అంటే కేవల పరబ్రహ్మ స్వరూపంగా ఉండి, మళ్ళీ ప్రవర్తన చేస్తున్నాడు అంటే మానవుడిగా జీవుడిగా ఉన్నాడు కాబట్టి జీవభావంతో లేకుండా పరమాత్మ ఎలా అయితే లీలా విలాసంగా జరుపుతున్నాడో ఆ రకంగా ఆ జీవితం అంతా కూడా లీలా విలాసంగా వినోదంగా మారినటువంటి పరిస్థితిలో దాన్ని సత్ప్రవర్తన అంటారు. అవిద్య అన్వితార్జునుడును విషాదమును విడిచి బ్రహ్మనిష్ట అయినప్పుడు ప్రార్థనను ధరించినచో ఈ ప్రార్థన ద్వారా అర్జునుడు బ్రహ్మాకార వృత్తి పొందాడు. బ్రహ్మాకార వృత్తితో అనాత్మ మీద విజయం సాధించాడు. బ్రహ్మ విద్యా స్వరూపమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాడు. బ్రహ్మమునందు స్థిరత్వాన్ని పొందాడు. సద్రూపంతో ఆత్మానుసారంగానే ఉంటూ శరీరానుసారాన్ని చేయని వాడుగా లీలా విలాసంగా చేస్తున్నాడు. ఇన్ని రావటమే ఆ పార్థుని యొక్క విజయం. పార్థుని యొక్క విజయం ఏమిటి? కృష్ణ పరమాత్మే కదా ఇదంతా చేసింది. విజయం ఇద్దరికీ చెందుతుంది. ఐక్యత సిద్ధించిన తర్వాత ఇద్దరి పేరు విడివిడిగా చెప్పవసరం లేదు. రెండు ఒకటే. ఎవరికైనా సరే ఒక జీవుడు అజ్ఞానాన్ని విడిచి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి జ్ఞానాజ్ఞానములను మీరినటువంటి ఒక అద్వైత నిష్టని, ఒక బ్రహ్మనిష్టని పొందటమే అక్కడ సాధకుని యొక్క విజయం. బ్రహ్మాకార వృత్తి అనబడు శుద్ధ సాత్విక వృత్తి, అదే సత్ప్రవర్తన. ఈశ్వరత్వం నొంది కృష్ణుడును మహాకారణమునందే నిలుచుట వలన అనాత్మను జయించి కృష్ణుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మహాకారణంగా ఉన్నాడు. అంతకుముందు మనం వ్యాసుడిని కూడా మహాకారణం అన్నాం. అంతకుముందు భీష్ముడు కూడా మహాకారణం. వ్యాసుని మహాకారణం అన్నప్పుడు అతడు పరాశరుడి నుంచి మూడొంతులు బ్రహ్మస్వరూపంగా పరాశరుడు మిగిలి ఉండగా ఒక వంతు బ్రహ్మ సత్యవతి అనే మూలా ప్రకృతి ద్వారా లోకం మాయావరణ దేశకాల వస్తువులు సృష్టించబడగా ఆ సృష్టిలో వ్యాపకమైనటువంటి చైతన్యమే వ్యాసుడు అని చెప్పాం. విష్ణువు అంటే సర్వవ్యాపక చైతన్యం అని అర్థం ఉంది. మరి వ్యాసుడు కూడా ఒకంతు బ్రహ్మగా ఆ మూల ప్రకృతి ఏర్పాటు చేసిన నామరూప ప్రపంచంలో అనేక తత్వాలతో నిండి ఉన్నటువంటి ప్రకృతిలో పరమాత్మగా చైతన్యంగా ప్రజ్ఞానంగా ఎలా వ్యాపించి ఉన్నాడో వ్యాసుడికి ఆ అర్థంతో వ్యాపకుడు అనే అర్థంతో వ్యాస అని పేరు పెట్టారు. విష్ణువు కూడా విష్ణువు అంటే వ్యాపకుడు అనే అర్థం ఉంది. కాబట్టి వ్యాపక అనే అర్థం సమానత్వం చేత వ్యాసుడు విష్ణువు ఒకటే. అందుకే మనం ప్రార్థనలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అన్నాం. అంటే వ్యాసుడు అనేవాడు విష్ణు స్వరూపుడే. అందుకే వ్యాసుల వారిని విష్ణువు యొక్క ఒక అవతారం అని అంటూ ఉంటారు. కృష్ణుడు ఎలా అవతారుడో వ్యాసుడు కూడా అవతారుడే. అవతార కార్యక్రమం కృష్ణుడు చేసినటువంటిది వేరుగా ఉండొచ్చు, వ్యాసుడు చేసినటువంటిది వేరుగా ఉండొచ్చు. మరి అక్కడ మహాకారణం వ్యాసుడు అని చెప్పినట్లుగానే మరి విష్ణువు వ్యాసుడు ఒకటైనప్పుడు కృష్ణ పరమాత్మ కూడా మహాకారణమే. అయితే ఏంటి, ఈ మహాకారణము ఎరుకని పెంచి పోషించేది కాకుండా ఎరుకని నిర్జించి తొలగించేటువంటి
పనిలో ఈ పరిపూర్ణంగా ఉండేటువంటి అవతార పురుషుల యొక్క పని. పరిపూర్ణం అని ఎందుకంటున్నాం? ఏకకాలంలో జీవ చైతన్యము, ఏకకాలంలో ఈశ్వర చైతన్యము 2 కలిగి ఉన్నవాడు పరిపూర్ణుడు. పరిపూర్ణులు ఎవరు అంటే సద్గురువులు, అవతార పురుషులు మాత్రమే. జీవన్ముక్తులు పూర్ణులే గాని పరిపూర్ణులు కాదు. వాళ్ళకి పరిపూర్ణత్వం సిద్ధించడం అంటే ఈ సద్గురు యొక్క కృప, అవతారుల యొక్క కృపతో వాళ్ళతోటి ఐక్యతా సిద్ధి పొందినప్పుడు కలుగుతుంది. నమో వై బ్రహ్మనిధయే అంటే బ్రహ్మస్వరూపం అనేటువంటి నిధి వారిలో ఉన్నది. వాసిష్ఠాయ నమో నమః. వాసిష్ఠాయ అంటే వశిష్ఠ సంప్రదాయం. వశిష్ఠులు అంటే పురోహితులు. పురోహితులు అంటే ఒక అజ్ఞాన జీవుడికి ఆ పరమాత్మకి మధ్యవర్తి. ఈ జీవుల్ని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లి అనుసంధానం చేసి ఆ బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మనిష్ట యందు ఉంచేటువంటి పని వశిష్ఠుల వారిది. ఇక్కడ పౌరోహితులు అంటే కర్మకాండకి మనం పౌరోహితులు వాడుతున్నాం కానీ పురము యొక్క హితము కోరేవాడు పౌరోహితుడు. పురము అంటే ఇక్కడ శరీరము. శరీరం అనే పురము యొక్క హితం ఏంటంటే అందులో అజ్ఞాన వృత్తులు ఉండటం హితం కాదు. జ్ఞాన వృత్తులతో అజ్ఞానాన్ని నిర్జించి ఆ జ్ఞాన వృత్తులు కూడా చివరికి బ్రహ్మానుసంధానంతో ద్వైతంలో ఉన్నంత వరకు ఉండి అద్వైతం సిద్ధించేసరికి ఏ జ్ఞాన వృత్తులు అయితే పోతాయో అలా పోగొట్టేటువంటి విధానాన్ని గురుబోధగా చెప్పేటువంటి వాడే వశిష్ఠుడు. ఈ అర్థంతో యోగ వాసిష్ఠులో రాముడికి వశిష్ఠుల వారు ఒక సద్గురు స్థాయిలో బ్రహ్మానుసంధానాన్ని రాముల వారికి బోధించి ప్రబోధించి సిద్ధింపజేశారు. అలాగే ఇక్కడ మహాకారణం అన్నప్పుడు వ్యాసుడు ఎలా మహాకారణం అని మనం ప్రారంభంలో చెప్పుకున్నాము. కృష్ణ పరమాత్మ కూడా కారణమే. అనాత్మని జయించి జ్ఞాన సంపద స్థిరత్వ సత్ప్రవర్తకుడగును. అవిద్య ఎప్పుడు పోయేనో సర్వమును చేయునట్టు ఈశ్వరుడు కృష్ణ సన్నిధిలోని జీవునకు శ్రీ విజయభూతి ధ్రువనీతులు లభించును. ఎప్పుడైతే అవిద్య పోయిందో, పూర్తిగా సమూలంగా పోయిందో, అవిద్యకు కారణమైనటువంటి తమోగుణము రజోగుణము పోయిందో, అప్పుడు తమోగుణకు సంబంధించిన అజ్ఞానావరణ తొలుగుతుంది. రజోగుణానికి సంబంధించినటువంటి విక్షేపంతో విక్షేపానికి సంబంధించిన జీవభావము, ద్వంద్వభావము, త్రిపుటి భావము పోతుంది. విక్షేపం దేనివల్ల? ద్వంద్వాలు, త్రిపుటులు, జీవభావము 3 రావటం వల్ల అది విక్షేపము. రజోగుణం పోవడం వల్ల, విక్షేపం పోవడం వల్ల త్రిపుటి యొక్క ఏకీకృతి జరుగుతుంది. ద్వంద్వాలకి అతీత స్థితి కలుగుతుంది. అజ్ఞానావరణ తొలగడం చేత అతీత స్థితిలో ఏదైతే ఉన్నదో అది తానైనటువంటి పరమాత్మయే, బ్రహ్మయే. అటువంటి బ్రహ్మస్వరూప జ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటాడు. అవిద్య ఎప్పుడు పోయినో సర్వమును చేయనట్టు ఈశ్వరుడు కృష్ణ సన్నిధిలోని జీవునకు, కృష్ణుని యొక్క సన్నిధిలో ఉన్న జీవుడికి అంటే ఆ పరమాత్మ యొక్క సమీపంలో, సాన్నిధ్యంలో ఆయన కృపకు పాత్రుడై ఆయనకి చతుర్విధ శుశ్రూషలు చేసుకుంటూ అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూషతో ఆ శిష్యుడు, ఆ భక్తుడు అంగము లేనివాడై, స్థానము లేనివాడై, భావము లేనివాడై, ఆత్మ లేనివాడై కేవలం పరమాత్మ పరబ్రహ్మ స్వరూపుడై ఉండటం చేత ఆ యోగీశ్వరుడు యొక్క ఈశ్వరత్వము, ప్రభుత్వము చేత ఆయన నీ చిత్తాన్ని ఆకర్షించి నీ చిత్తాన్ని లయం చేసుకోవడం ద్వారా నీవు కృష్ణ పరమాత్మలో లయమయ్యి అక్కడ నేను అనేది లేకుండా పోతుంది. చిత్తవృత్తులన్నీ లేకుండా పోతాయి. చివరికి బ్రహ్మాకార వృత్తి కూడా లేకుండా పోయి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడెవడో బ్రహ్మానుసంధానం పూర్తయి తానే సాక్షాత్ పరబ్రహ్మగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ సంకేతంగా అర్జునుడికి పార్థ అని, ధనుర్ధారి అని, అలాగే విజయ అని కూడా పేరుంది. విజయుడు ఈ పేరుతో ఉన్నటువంటి అర్జునుడు మాత్రమే కృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఉపదేశం ద్వారా పరమాత్మతో సమానమైన వాడయ్యాడు.
అలాగా ప్రతి జీవికి కూడా, ప్రతి జీవుల్లో ఉన్నటువంటి మలిన మనస్సుకి కూడా ఆ జీవుడు మలిన మనసుకు పైన ఉన్నటువంటి శుద్ధ బుద్ధి అనేటువంటి సాక్షి ఉంటాడు. కాబట్టి ప్రతి మలిన మనస్కుడు కూడా అతను అజ్ఞాన వృత్తుల్ని కొంచెం కొంచెం తగ్గించుకొని మనోపరిధి నుంచి దాటి బుద్ధి పరిధిలోకి వెళ్ళి పూర్తిగా సాక్షిగా, అవస్థాత్రయ సాక్షిగా, సర్వకాల సర్వావస్థలకి సాక్షిగా ఎప్పుడైతే స్థిరంగా ఉంటాడో అంతఃకరణ మాలిన్యాన్ని పోగొట్టుకొని శుద్ధంతఃకరణ రూపుడు అవుతాడు. అతడు సంజయుడు అంతటి వాడు అవుతాడు. ఆ సంజయుడికి వ్యాసులు వరం ఇచ్చినట్లుగా అతడు సమ్యక్ దర్శనం చేయగలుగుతాడు. సమ్యక్ దర్శనం చేయడానికి కారణం ఆ పరమాత్మ యొక్క కృపావర్షం ఆ శుద్ధ బుద్ధి మీద, ఆ సాక్షి బుద్ధి మీద పడటమే కారణం. అటువంటి శుద్ధ బుద్ధి నీలోనే ఉంది. నువ్వే ఆ సాక్షిగా నువ్వు మారినప్పుడు, ఆ శుద్ధ బుద్ధిగా మారినప్పుడు, పరమాత్మ కృపావర్షము ఆ శుద్ధ బుద్ధిని తడిపినప్పుడు అప్పుడు నీకు కూడా సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. సమ్యక్ జ్ఞానం కలిగినటువంటి నీకు ధృతరాష్ట్రుడు అనేవాడు సంజయుడిగా మారాడు. సంజయుడు అనేటువంటి వాడు కృష్ణ పరమాత్మగా మారాడు. అలా చూసుకోవాలి. నీలోనే ఆ కృష్ణ పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామి యొక్క ప్రభావము శుద్ధ బుద్ధి మీద ఎక్కువగా పడుతుంది. మనసు మీద అజ్ఞానం ఆవరణ అనేటువంటిది ఒక మందపాటి గోడ ఉంటుంది. అందుకని ఆ ప్రకాశం, ఆ జ్ఞాన ప్రకాశము మనసు మీద పడదు. మనసుకి బుద్ధికి మధ్యలో ఒక గోడ ఉన్నది. ఆ గోడకి రంధ్రం చేసి ఈ మనసుగా ఉన్నటువంటి వాడు సాక్షి రూపంలో, శుద్ధ బుద్ధి రూపంలో గోడ కన్నం పెట్టి ఆ ఆవల ఉన్నటువంటి బుద్ధి రూపుడిగా మారినప్పుడు ఆ బుద్ధికి పైన ఏ ఆటంకం లేకుండా నీ యొక్క ఆత్మ ప్రకాశం శుద్ధ బుద్ధి మీద పడుతూనే ఉంటుంది. ఆ శుద్ధ బుద్ధికి ఆత్మ ప్రకాశం యొక్క ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అదే మనకు అంతరాత్మగా ఎప్పుడైనా పనిచేస్తే అంతరాత్మ ప్రబోధన విన్నవాడు తప్పకుండా ముక్తుడవుతాడు. కాబట్టి మన ప్రయాణం మనసు నుంచి సాక్షి బుద్ధి, సాక్షి బుద్ధి నుంచి అజ్ఞానం నుంచి బుద్ధికి మధ్య ఉన్న గోడకి కన్నం వేసి, కన్నం కింద నుంచి వెళ్ళేవాడు వేయడు. సాక్షి బుద్ధి ఉన్నవాడే పైనుంచి కింద కన్నం వేసి ఆ సాక్షి బుద్ధి మనసుని ప్రభావం చెందిస్తాడు. అప్పుడు ఆ మనసు బాహ్య విషయాల్లో, త్రిపుటిలో, ద్వంద్వాల్లో బాధించబడుతున్నప్పటికీ కూడా ఆ సాక్షి బుద్ధి నుంచి వచ్చినటువంటి అంతర్యామి ప్రకాశంతో ప్రభావం చెందినటువంటి శుద్ధ బుద్ధి, సాక్షి బుద్ధి నుంచి వచ్చినటువంటి సంకేతాల్ని అంతరాత్మ ప్రబోధము అంటాం. అటువంటి అంతరాత్మ ప్రబోధ ఎవడైతే వింటాడో మనసుని, త్రిపుటిని, ద్వంద్వాల్ని జయిస్తాడు. ఆ రకంగా ఈ మనసుకి, బుద్ధికి ఉన్నటువంటి గోడ ఛేదించబడుతుంది. పై స్థితి నుంచి కిందకి చూసినప్పుడు ఆ మనోవ్యాపారం అంతా లీలా విలాసంగా ఉంటుంది. ఆ గోడ అడ్డంగా, మందంగా ఉన్నప్పుడు, పై స్థితికి వెళ్ళినప్పుడు ఈ మనసు త్రిపిటిగా, ద్వంద్వాలుగా బాధించబడుతూ జ్ఞానం అంటే ఏమీ తెలియక ఆవరణ దోషంతో ఉండి జ్ఞాన ప్రభావం కూడా దాని మీద పడనీయకుండా ఉండేటువంటి స్థితిలో అతడు జనన మరణాలు తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి తప్పకుండా సాధకుడు ముందు సాక్షి సాధన చేసి ఆ సాక్షిత్వంలో నిలబడి పైనుంచి కిందకి మనసుకి, బుద్ధికున్న గోడకు ఒక రంధ్రాన్ని చేయవలసి ఉంటుంది. అవిద్య ఎప్పుడు పోయేనో సర్వమును చేయనట్టు ఈశ్వరుడు కృష్ణ సన్నిధిలో జీవునకు శ్రీ విజయ భూతి. భూతి అంటే కలగటం, పొందటం. ధ్రువ అంటే నిశ్చయంగా నిలకడగా జారిపోకుండా ఉంటాం. నీతి, ఇక్కడ నీతి అంటే సత్ప్రవర్తన. శరీరానుసారం కాకుండా తాను పరమాత్మగా ఉంటూనే లీలా వినోదంగా చేయటంలో అక్కడ మామూలుగా నీతి అంటే ధర్మము, అధర్మం అని మానసిక స్థాయిలో ఉంటుంది. ఆ పరమాత్మ స్థాయిలో ద్వంద్వాలు రెండూ కూడా అది లోకనీతి అవుతుంది, అనాత్మనీతి అవుతుంది. అసలైన నీతి ఏది అంటే ఆత్మస్వరూపంగా ఉండటమే, ఆత్మధర్మంగా ఉండటమే అసలైన నీతి. దాన్నే సత్ప్రవర్తన అన్నారు. సత్ అంటే సద్రూపం అంటే పరమాత్మే. అవిద్య చేత విషాదము కలుగును. మొట్టమొదటి అవిద్య చేత అర్జునుడికి విషాదం కలిగింది. అప్పుడు విషాద యోగంలో ఉండబట్టి మనకు విషాదం కలగదు. మన విషాదం దుఃఖం ఒక కారణంగా ఉంటుంది. ఏం చేయాలో పాలుపోకుండా ఉండి ఏ కారణము లేకుండా
ధర్మార్థ కామ మోక్షాల్లో అర్ధకామాల్ని ధర్మయుతంగా నెరవేర్చాలన్నప్పుడు ఆ ధర్మాన్ని పాటించడం విషయంలో మళ్ళీ నిజమైన ధర్మం పాటించాల్సి వచ్చినప్పుడు బంధువుల్ని గురువుల్ని కూడా మనం చంపవలసి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అజ్ఞాన వృత్తులు అజ్ఞానాన్ని ప్రోత్సహించేటువంటి స్థితి ఉన్నప్పుడు అజ్ఞానం ఎంత చెడ్డదో అజ్ఞానాన్ని ప్రోత్సహించడం అంత చెడ్డది. అధర్మం ఎంత చెడ్డదో అధర్మం యొక్క పక్షం ఉండి యుద్ధం చేయడం కూడా అంతే తప్పు. ద్రోణుడు భీష్ముడు కూడా అటువంటి తప్పు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు తాతలు గురువులు అయ్యేసరికి అర్జునుడికి తాతల్ని గురువుల్ని ఎలా చంపాలి అనేటువంటి మీమాంస వచ్చింది. ఆ మీమాంసలో క్షత్రియ ధర్మంగా ఇంతకుముందు ఎన్నో యుద్ధాలు చేసి ఉన్నాడు. అక్కడ శత్రువులంతా కూడా తన వీరత్వంతో ధీరత్వంతో జయించాడు. మరి ఇప్పుడు ఆ వీరత్వం దానంతా కూడా కృపణుడై పిరిగివాడై దీనుడై చేతులు ఒళ్ళు వణికి గాంధీవాన్ని కింద పడేశాడు. మరి ధర్మాన్ని పాటించాలి కదా. అక్కడ మీమాంస వచ్చింది. ధర్మం కోసం బంధువుల్ని దాయాదుల్ని గురువుల్ని తాతల్ని చంపాలా అనేది వచ్చింది. చంపడం కంటే అడుక్కు తినడం మంచిది, ఈ రాజ్యం లేకపోయినా పర్వాలేదు అని ధర్మాన్ని విస్మరించాడు. ఏ ధర్మం ఇక్కడ? మోక్ష ధర్మాన్ని విస్మరించాడు. అక్కడ అది మోక్ష ధర్మం ముందు వ్యక్తిగత సామాజిక ధర్మాలు తక్కువే. ఆ వ్యక్తిగత సామాజిక ధర్మాల మీద వ్యామోహం ఉండటం చేత అతనికి ఏమి చేయాలో పాలుపోకపోవడమే విషాద యోగం. కాబట్టి అటువంటి విషాద యోగం మనకు గనక ఉంటే ఏదో కష్టం వచ్చింది నష్టం వచ్చింది దుఃఖపడేది అటువంటి విషాదం యోగం కాదు. ఇక్కడ విషాద యోగం ధర్మాన్ని పైగా మోక్ష మార్గంలో ఈ ధర్మాన్ని కూడా వదిలేటువంటిది. చతుర్విధ ఫలపురుషార్థాల్లో ధర్మం వరకు వచ్చాం. అయితే నాలుగోది పరమధర్మము మోక్షం. ఆ పరమధర్మం మోక్షంకి వచ్చేసరికి ఈ ధర్మం కూడా వదలాలి. ఎలాగైతే జ్ఞానంతో అజ్ఞానాన్ని పోగొట్టుకున్నామో చివరికి జ్ఞానం కూడా పోవాలి. ఎలాగైతే అర్ధకామాల్ని ధర్మంగా ఉండి జయించామో చివరికి ఆ ధర్మాన్ని కూడా పోగొట్టుకున్నప్పుడే అసలైన ధర్మం ఉంటుంది. అసలైన ధర్మమే మోక్షానికి పనికొస్తుంది. అక్కడ అసలైన ధర్మానికిను లోకరీతిగా బంధుప్రీతిగా ఉండేటువంటి ధర్మానికి మధ్యలో ఏమి చేయాలో పాల్పోనేటువంటి విషాద యోగంలో అర్జునుడు ఉన్నాడు. కాబట్టి విషాద యోగం మొదటి అధ్యాయంగా పెట్టి అక్కడి నుంచి ఆ సాంఖ్యయోగంలో విడమర్చి చెప్పి కర్మయోగంలో ఎట్లా చేయాలో మూడో అధ్యాయంగా చెప్పి చివరికి బోధంతా కూడా ఒక క్రమంగా తీసుకొచ్చాడు. అభ్యాసానికేమో దైవాసుర సంపత్తి యోగము గుణత్రయ విభాగ యోగంలో ఎక్కువగా సాధనా వాక్యాలు. సాంఖ్యంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఉంది. లక్ష్యంలో అక్షర పరబ్రహ్మ యోగము ముందుగా చివరికి పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉన్నది. అంతకంటే దానికంటే ఇంకా చివర మోక్ష సన్యాస యోగం ఉంది. మోక్ష సన్యాస యోగం ఏంటంటే ఆ పురుషోత్తమ ప్రాప్తిని ధ్రువంగా స్థిరంగా క్షేమంగా అట్టిపెట్టుకోవడం. ఈ రకంగా భగవద్గీతని మనం ఒక పద్ధతిలో ఒక ఊహలో ఒక ఫ్రేమ్లో ఒక ప్రణాళికలో కొన్ని సోపానాల వారీగా పెట్టుకొని దాన్ని మనం అధ్యయనం చేసి అభ్యాసం చేసి కేవలం గీత చదవటం కాదు, గీత యొక్క ముఖ్యోద్దేశం ఏదంటే జీవ బ్రహ్మైక్యం. అటువంటి ఈ పాఠకులు ఈ శ్రోతలు జీవ బ్రహ్మైక్యం పొందాలి అనేటువంటిది ఉపసంహారం యొక్క ఏకత్వంలో ఉన్నటువంటి అద్భుతము అపూర్వము. సహజముగానే ఈశ్వరుడి ఐశ్వర్యయుక్తుడగుట చేత బ్రహ్మప్రాప్తి అనబడు ఐశ్వర్యయుక్తుడగును. నరనారాయణులు ఒక్కచోట ఉన్నందునే శ్రీ విజయ భూతి ధ్రువ నీతులుండును. నరనారాయణులు అంటే కృష్ణార్జునుడు ఇద్దరు కూడా నిజానికి నిన్న చెప్పుకున్నాం, నారాయణుడే మధుకైటవుల్ని సంహరించటానికి ఆ పరాశక్తి అమ్మవారిని నియమించినప్పుడు ఆ విష్ణువే నరనారాయణుడిగా 2 భాగాలైనవి. వాళ్ళిద్దరూ కూడా అపూర్వ సహోదరులు, మధుకైటవులు. ఒకడు అలిసిపోతే ఒకడు యుద్ధం చేస్తున్నాడు. విష్ణువేమో ఒక్కడిగానే ఉన్నాడు. ఇతను వాడు అలిసిపోయినప్పుడు వాడు ఆగి రెండో వాడు యుద్ధం చేస్తున్నాడు.
వాడు అలసిపోయినప్పుడు మొదటి వాడు కాస్త శక్తి పుంజుకొని వాడు యుద్ధం చేస్తాడు. కృష్ణుడు ఒక్కడవటం వల్ల అలసిపోయినప్పుడు అతను తపస్సు చేసి మళ్ళీ తన శక్తిని తను మళ్ళీ సంపాదించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క యుద్ధం చేస్తూ ఒక పక్క తపస్సు చేయటం కుదరక తానే నరుడుగా నారాయణుడిగా విభజింపజేసుకొని బదిరి వెళ్ళి ఆ బదిరీలో కూడా నారాయణుడిగా తపస్సు చేసినప్పుడు ఇక్కడ నరుడిగా యుద్ధం చేయటము, నరుడిగా తపస్సు చేస్తున్నప్పుడు ఇక్కడ నారాయణుడిగా యుద్ధం చేసి చివరికి మధుకైటవుల్ని వధించడం జరిగింది. అప్పుడు విష్ణువే నరనారాయణుడిగా రెండయ్యాడు కాబట్టి ఒక చోట భగవద్గీతలో చెప్తారు కృష్ణ పరమాత్మ, ఓ అర్జున, నీవు నేను అనేక జన్మలు ఎత్తాము, నీకేమో గుర్తు లేదు, నాకు అన్నీ గుర్తున్నాయి అన్నాడు. నారాయణుడు కాబట్టి, జ్ఞాని కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తాడో అన్నీ గుర్తున్నాయి. అయితే నరుడు అన్ని జన్మలు ఎత్తితే అజ్ఞాన ఆవరణ దోషం చేత అతను గుర్తించాల. ఇవాళ భారత యుద్ధంలో అటువంటి నరుడికి అజ్ఞానం పోగొట్టి ఆ నరుడు ఎప్పుడైతే మధుకైటములు సంహరించేటప్పుడు నరనారాయణుడిగా విభజించబడ్డారో ఈ భారత యుద్ధంలో నరనారాయణులు తిరిగి ఏకత్వం అయ్యారు. అక్కడ కూడా ఉపక్రమము మధుకైటముల యుద్ధంలో వేరుపడటం, ఇక్కడ మళ్ళీ ఉపసంహారము ఆ నరనారాయణుల యొక్క ఐక్యతా సిద్ధి, జీవబ్రహ్మైక్య సిద్ధి అనేటువంటిది మనందరికి కూడా ఒక బోధగా పురబోధగా తెలియజేసేటువంటిదే ఈ భగవద్గీత. నరనారాయణులు ఒక్కచోట ఉన్నందున శ్రీ అంటే మోక్షం అని చెప్పుకున్నాం. శ్రీ విజయ భూతి ధ్రువ నీతులుండును. శ్రీ అంటే మోక్షానికి సంబంధించిన విజయం ఉంటుంది. భూతి ధ్రువ అంటే కలిగినది ధ్రువంగా నిలకడగా ఉంటుంది. నీతులుండును అంటే అక్కడ ఆ నీతి ఏంటి? పరమనీతి. ద్వంద్వాల్లో ఉన్న నీతి అవినీతి కాకుండా పరమనీతి ఏదైతే ఉందో సద్రూపంలో ఉంటూ ప్రపంచంలో లీలా విలాసంగా ఉండి కర్మ చేసి చేయనివాడుగా ఉండి ఎవడైతే ఉంటాడో ఆ స్థితిని నీతి అన్నారు. మమ అన్నాడు ఆ సంజయుడు. అంటే ఇదంతా నా అభిప్రాయం అన్నాడు. శుద్ధ బుద్ధి సాక్షి బుద్ధికి అభిప్రాయం ఉండటం సమంజసమే కదా. ఇప్పుడు ధృతరాష్ట్రుడు మొట్టమొదటి ప్రశ్న ఏమడిగాడు? ధృతరాష్ట్రుడే మలిన జీవుడు. అయితే అర్జునుడు శుద్ధ బుద్ధిని ఆశ్రయించి నేరుగా పరమాత్మని ఆశ్రయించి అప్పటికే సాక్షిగా శుద్ధ బుద్ధిగా ఉన్నాడు కాబట్టి, సఖ్యభక్తితో కృష్ణ పరమాత్మతో ఉన్నాడు కాబట్టి ఈ గీత బోధకి యోగ్యత అర్హత వచ్చింది కాబట్టి ఈ మలిన జీవుడైనటువంటి అర్జునుడు నరుడు నారాయణతో ఐక్యతం పొందాడు. అలాగే అందరూ కూడా. అయితే ఇక్కడ అర్జునుడు ఏమీ చేయక నిమిత్త మాత్రుడై ఉన్నతో విజయము స్వతసిద్ధమని నిశ్చయము. అర్జునుడు ఏమీ చేయలేదా? అర్జునుడు యుద్ధం చేశాడు కదా, కానీ ఇక్కడ ఏమీ చేయలేదు అన్నాడు. కాబట్టి ఏమీ చేయలేదంటే అర్థం ఏంటి? సాక్షీభూతంగా ఉంటూ కృష్ణ పరమాత్మ యొక్క ఆదేశంతో ఆయన రథం ఎటు తీసుకెళ్తే ఆ రథం మీద ఉన్న యజమాని ఆ రథ చోదకుణ్ణి ఇటుపోని అటుపోని అని ఆదేశాలు ఇవ్వాలి. అటువంటిది రథ సారథి యొక్క ఆదేశంతో యజమాని నడిచాడు. కృష్ణుడు రథాన్ని ఎటు తీసుకెళ్తే అటే పోనిచ్చాడు. ఓసారి ఇటు ఎందుకు వెళ్తున్నావు, మనం పిరికి పందలమా, పారిపోతున్నామా అని అడిగాడు. ఆ కర్ణుడిని చంపేట టైంలో కర్ణుడికి ఒక శాపం ఉంది. ఒక పక్కకి వెళ్తే భూమి కుంగుతుంది. ఆ భూమిలో రథచక్రం కుంగితే ఆ శాపం వల్ల అతను నిరాయుధుడైనప్పుడు అతన్ని సంహరించాలి. మరి అర్జునుడు అన్యాయం చేశాడా? నిరాయుధుడైనటువంటి ఆయుధం చేతిలో లేనటువంటి ఒక ప్రత్యర్థిని, ఒక శత్రువుని నీతి ప్రకారంగా చంపడానికి లేదు కదా. అందుకే ఆ నీతి తీసేశాడు. ఇక్కడ మోక్షానికి సంబంధించిన పరమనీతికి వచ్చాడు. కృష్ణుడు కూడా అక్కడ ఒక మానవుడు కాదు. అక్కడ దాని గురించి మనకి రాబోయే శ్లోకాల్లో కృష్ణుడు అంటే ఎవరు అనేది వస్తుంది. సహజ కవచ కుండలాలు ఉన్నాయి కాబట్టి దాని అర్థంతో కర్ణుడు అంటే ఏమిటో తర్వాత వస్తుంది. కర్ణుడిని అలా సంహరించాల్సి వచ్చింది. అది అన్యాయం అని అనుకుంటారు. ధర్మరాజు అబద్ధం ఆడాడు, అది అన్యాయం అనుకుంటాడు. పరమనీతిలో కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞను బట్టి, ఆదేశాన్ని బట్టి వాళ్ళు ఏమీ చేసి చేయని వాళ్ళు
ఏమి చేసినా చేయని వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ దోషము అంటలేదు. ఆ విధంగా పరమాత్మకి వాళ్ళు అర్పితమై ఉన్నారు. కాబట్టి ఏది జరిగినా పరమాత్మకే దోషం ఉంటుంది గానీ వీళ్ళకుండదు. అర్జునుడు కూడా యుద్ధం చేసి చేయని వాడుగా పరమాత్మ యొక్క ఆదేశం ప్రకారంగా నడుచుకున్నాడు. ఎందుకంటే చివరికి గీతలో నన్నేం గీత అంతా విన్న తర్వాత అర్జునుడు చివరికి నన్నేం చేయమంటావు? నువ్వే నిర్ణయించుకో అంటే, నేనేమి నిర్ణయించుకోలేను. చివరికి నేను నీకు శరణాగతి అవుతున్నాను. చివరికి నువ్వు ఏది ధర్మం అంటే అదే ధర్మము. నువ్వు ఏది చేయమంటే అదే చేస్తాను. నాదేమీ లేదు అని మొత్తం కూడా కృష్ణ పరమాత్మకే అప్పజెప్పేశాడు. తను మన ధనాలు అప్పజెప్పేశాడు. అంగ, స్థాన, భావ, ఆత్మలు అప్పజెప్పేశాడు. తన దగ్గర ఏదీ లేదు. ఏది లేనివాడు ఏమి చేసినా కర్మ అంటదు. కాబట్టి ఈ అజ్ఞానం నుంచి జ్ఞానానికి, జ్ఞానం నుంచి బ్రహ్మనిష్టకి చేరేటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో అర్జునుడు ఏమి చేశాడు అంటే, ఏదో చేస్తే కర్మలోనే ఉండేవాడు. ఏమీ చేయలేదు కాబట్టి ముక్తుడయ్యాడు. ఏమీ చేయక నిమిత్త మాత్రుడై ఉన్నచో విజయము స్వతసిద్ధమని నిశ్చయమగును. అందుకే ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదంట. ఏమీ చేయకపోవడం అంటే అది. మలిన శుద్ధ సాత్విక ప్రకృతులే విశేషణములుగా నరనారాయణులకు జీవేశులు మహాకారణమునలు ఉన్నచో తామేమియూ చేయని స్థితిలో, అక్కడ పరమాత్మ అన్న చేశాడా అంటే ఆయనకి లీలా వినోదమే. ఆయనకి అవతార ప్రణాళికలో భాగంగా చేశాడు. అది ఒక బాధ్యతగా చేశాడు. అది చేయటం వల్ల ఆయనకి ఆనందం కానీ, అది చేయటం వల్ల ఇంతమంది చనిపోయారనే దుఃఖం కానీ, మరి ఇంతమంది చంపినందువల్ల పాపం కానీ, ఎవరికో ఏదో సహాయం చేసిన వల్ల పుణ్యం కానీ, ఆ కృష్ణ పరమాత్మకి ఏదీ లేదు. ఒక పాపం కోసం పుణ్యం కోసం చేయలేదు. పాపము అంటలేదు, పుణ్యము అంటలేదు. అవతార ప్రణాళిక ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఆయన నిర్ణయం కాదు. ఈ జనులందరూ కూడా దుష్టుల చేత బాధింపబడేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆ బాధలు పడేటువంటి మనసు ఆ దుష్టుల్ని జయించలేక బలహీనపడి ఎవరైనా ఒక అవతార పురుషుడు వస్తే, ఎవరైనా ఈశ్వరుడే ఇక్కడికి దేవుడే దిగొస్తే మా కష్టాలు తీరుతాయని ప్రార్థిస్తే అటువంటి జనుల యొక్క సమిష్టి మనసు ఋషులకెళ్ళి ఆ సప్త ఋషుల్లో ఆ సమిష్టి మనసుల యొక్క అభిప్రాయాల్ని, భావాల్ని తీసుకెళ్ళి ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, దేవతల దగ్గరికి వెళ్ళి, దేవతలు ఋషులు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మ దేవతలు ఋషులు కలిసి మనం శివుడి దగ్గరికి వెళ్ళి, వీళ్ళంతా కలిసి చివరికి యోగ నిద్రలో ఉన్న కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది సంగతి అని ఈ సద్గురువులుగా ఉన్నటువంటి ఋషులు ఆ లోకాన్ని ఎలా ఉద్ధరించాలనేటువంటి ఒక ప్రణాళికతో అవతారుల్ని మేలుకొల్పి, అవతారుడికి ఆ ప్రణాళిక, అవతార ప్రణాళిక ఈ సద్గురువులే, ఈ సప్త ఋషులే అప్పగిస్తే, అప్పగించినటువంటి పనిని వాడు చేశాడు తప్ప సొంతంగా అవతారుడు కూడా చేయలేదు. కాబట్టి సొంతంగా తన కోసంగా కాకుండా, తనకి ఆ సంస్కారం లేకుండా, తనకు ఆ వాసన లేకుండా ఉన్నప్పటికీ కూడా లోక కళ్యాణార్థము జనుల యొక్క సమిష్టి మనసులు ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి అవతరించవలసినటువంటి ఒక బాధ్యత యోగ నిద్రలో ఉన్న విష్ణువు మీద ఉంది కాబట్టి అతను మేల్కొని ఆ పద్ధతిలో అతను అవతరించి అవతార కార్యక్రమం చేశాడు కాబట్టి అతనికి దీనివల్ల మోహము లేదు, దీనివల్ల ఆశ లేదు, దీనివల్ల ఓడిపోవటం లేదు, దీనివల్ల గెలవటము లేదు, దీనివల్ల పాపము లేదు, పుణ్యము లేదు. అయితే గీతే లీలా వినోదంగా ఉంటుంది అంతే తప్ప. అందుకే అది పరంగిత ప్రజ్ఞ అన్నారు దాన్ని. ఆ పరంగిత ప్రజ్ఞాయోగంలో ఉన్న వాళ్ళకి పాపపుణ్యాలు అంటారు. ఆ రకంగా చూస్తే కృష్ణ పరమాత్మ ఏమీ చేయని వాడయ్యాడు, పూర్తి శరణాగతితో ఉన్న అర్జునుడు కూడా ఏమీ చేయని వాడయ్యారు. ఇద్దరు చేయకుండానే అజ్ఞాన వృత్తులు పోయినాయి. ఎందుకు ఇలా అన్నారు అంటే యుద్ధం మిథ్యాయుద్ధము, నిజానికి బయట జరిగిన యుద్ధం కాదు. ఎందుకంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ అజ్ఞానం మాయ వల్ల, అవిద్య వల్ల వచ్చింది. అవిద్య దాటేదాకా అది యుద్ధంలాగే ఉంది, మాయని దాటేదాకా కూడా యుద్ధంలాగే ఉంది. అవిద్య మాయ దాటిన తర్వాత నీ స్వస్వరూపంలో ముందు కూడా నువ్వు అదే ఉన్నావు,
కాదనే భ్రాంతిలో ఉండి మళ్ళీ భ్రాంతి విడిచేసరికి తిరిగి నువ్వు అదే అయి ఉన్నావు. ప్రత్యభిజ్ఞాయతే, ముందుగా నువ్వు బ్రహ్మవే ఉన్నావు, నేను అనేటువంటి బ్రహ్మజ్ఞానంలో ఉన్నావు, అది అభిజ్ఞ. తిరిగి మళ్ళీ అదే వచ్చింది ప్రతి అభిజ్ఞ. ప్రతి అభిజ్ఞ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? బ్రహ్మముగా ఉండటం జరగడానికి అక్కడ ఏదైనా జరిగిందా? బ్రహ్మము అజ్ఞానంలో జీవుడై ఈ భారత యుద్ధం జరిగినట్టుగా జరిగి, యుద్ధంలో పోయింది ఏంటంటే మానవులు కానీ ఆళ్ళు కానీ వీళ్ళు కానీ చనిపోయింది, కానీ పాపపుణ్యాలు కానీ ఏమీ లేదు. పోయింది అజ్ఞానం, తర్వాత జ్ఞానం కూడా. చివరికి బ్రహ్మగానే ఉన్నాడు. మొదట్లోనూ బ్రహ్మగా ఉన్నాడు, చివరికి మధ్యలో ఉన్న యుద్ధం కూడా మిథ్య, మాయ, భ్రాంతిలోనే లేని మనుషులు, లేని జీవుడు, లేని పరమాత్మ కోసం లక్ష్యంగా పెట్టి ముందు అజ్ఞానం పోగొట్టి తర్వాత జ్ఞానంలో ప్రవేశించి పరమాత్మ అనుభవం పొంది చివరికి అది కూడా వదిలేసి స్వస్వరూపంలో ఉన్నాడు. కాబట్టి యుద్ధం నిజంగా జరిగిందా అంటే జరగల. కృష్ణుడు చేశాడంటే చేయనివాడే, మరి అర్జునుడు చేశాడంటే చేయనివాడే. ఏమి జరిగింది? ఏమీ జరగల. జరిగిందంతా భ్రాంతిలో జరిగింది కాబట్టి అది మిథ్య, కాబట్టి జరగలేదు అంతే. బ్రహ్మ చైతన్యమునకు ఈశ్వరుడు కారణమగును. ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు. బ్రహ్మ చైతన్యము బ్రహ్మగానే ఉన్నప్పుడు ప్రకృతి లేదు. ఆ బ్రహ్మమే, ఆ చైతన్యమే, బ్రహ్మకున్న చైతన్యమే ఇందాక చెప్పినట్టుగా జనుల యొక్క దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ యొక్క ఆవశ్యకత సమిష్టి, వ్యష్టి మనసుల యొక్క సమిష్టి రూపం అవతార ప్రణాళికకి హేతువుగా కారణంగా ఉన్నప్పుడు ఆ బ్రహ్మ చైతన్యం మీద ఈ అవతార కార్యక్రమం సంబంధించిన సంస్కారాలు ముద్రించబడ్డప్పుడు ఏమిటా సంస్కారాలు? శిష్టులు వారు చేసిన మంచి పనులకి మంచి ఫలితం ఇవ్వాలి, దుష్టులు వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనులకి చెడ్డ ఫలితం ఇవ్వాలి. దుష్టులకి చెడ్డ ఫలితం ఇవ్వడమే దుష్ట సంహారము, శిష్టులకి మంచి ఫలితమే శిష్ట రక్షణ. కాబట్టి అవతారుడు ఏమంటున్నాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే అవతరిస్తున్నాడు. కాబట్టి ఆ బ్రహ్మ చైతన్యం మీద ఈ సంస్కారం ముద్రించబడబట్టి ఆ సంస్కారాన్ని కార్యరూపంలో పెట్టడమే అవతారము. అటువంటి అవతారమే ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు ఎవడయ్యా అంటే లోక సంబంధమైన సంస్కారాలు, లోకాన్ని సృష్టి స్థితి లయలు చేసే సంస్కారాలు, లోకాన్ని పోషించే సంస్కారాలు, అప్పుడప్పుడు అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే సంస్కారాలు ఆ బ్రహ్మ చైతన్యం మీద ముద్రించబడ్డప్పుడు ఆ చైతన్యం, ఈ ముద్రలో ఉన్నటువంటి చైతన్యమే తన స్వకీయ మాయ చేత కల్పించబడ్డ శరీరంతో, ఆ శరీరంలో ధరించి ఆ శరీరంతో వచ్చేవాడు ఈశ్వరుడు కానీ అవతార పురుషుడు కానీ. శరీరంతో వచ్చి చేయొచ్చు, శరీరం లేకుండా కూడా చేయొచ్చు. సృష్టి స్థితిలో ఏమో శరీరం లేకుండా చేసే ఈశ్వరుడు ఉన్నాడు. అవతార కార్యక్రమం వచ్చినప్పుడు ఈశ్వరుడే శరీరం ధరించి ఆ శరీరంలో ఉంటూ మానవ చైతన్యాన్ని, దైవీ చైతన్యాన్ని ఏకకాలంలో ఉంటూ సమన్వయపరుచుకుంటూ పరిపూర్ణ స్థితిలో ఉన్నవాడికి ఏమంటుతుంది? యుద్ధమే జరగలేదు అంతే. బ్రహ్మ చైతన్యానికి ఈశ్వరుడుకున్న తేడా ఇక్కడ చెప్పడం జరిగింది. కారణము అంటే జడమే, జడం అంటే అసత్తు, అసత్ అంటే భ్రాంతి, భ్రాంతి అంటే లేనిది. కనుక ఏమీ చేయలేదు, ఈశ్వరుడు చేయలేదు, అర్జునుడు చేయలేదు, దేవుడు ఒక్కడే మిగిలాడు, పరబ్రహ్మం ఒక్కటే మిగిలాడు. మొదట్లోనూ పరబ్రహ్మే ఉన్నాడు, చివరిలోనూ పరబ్రహ్మ ఉన్నాడు. మధ్యలో భ్రాంతి, ఒక సినిమా జరిగింది, ఆ సినిమాలోనే యుద్ధం జరిగింది, చివరికి భ్రాంతి కాస్త పోయింది. ఏదైనా యుద్ధం జరిగితే భ్రాంతి పోవడానికి జరిగింది తప్ప నిజానికి యుద్ధమే జరగల. అర్జునుడు అనబడు జీవుడు కారణమైనతో బ్రహ్మమే ఈశ్వరుడిగా ఏర్పడి శ్రీ విజయభూతి, శ్రీ అంటే మోక్షం, మోక్ష సామ్రాజ్యాన్ని, మోక్ష స్వరాజ్యాన్ని, ధ్రువ నీతులు అంటే ఆ మోక్ష స్థితిలో సద్రూపంగా ఉండేటువంటి నీతిని, ధ్రువము అంటే నిశ్చయముగా కలుగును. జీవుడు అవిద్యను విడిచి శుద్ధ సాత్విక మాయా సమన్విత ఈశ్వరుని మహాకారణ స్థానమున తుర్యముచే చేరినతో
ఈ జీవుడు తురియ స్థితిలో వెళ్తే తప్ప ఆ కృష్ణుడితో, ఆ భగవంతుడితో, ఆ పరమాత్మతో ఐక్యం కాలేడు. మలిన మనస్సుగా ఇప్పుడున్నటువంటి స్థితిలో ఐక్యం కాలేడు. మలిన మనసు నుంచి సాక్షి అవ్వాలి. సాక్షి నుంచి శుద్ధ బుద్ధి అవ్వాలి. శుద్ధ బుద్ధి నుంచి ఆ పైనున్నటువంటి పరమాత్మ ప్రకాశంతో తడపబడాలి. ఆ ప్రభావంతో మనసుకి బుద్ధికి మధ్య ఉన్న గోడకి రంధ్రం చేయాలి. ఆ పైనుంచి అంతర్యామి యొక్క ప్రబోధ జీవుడికి, మలిన జీవుడికి అందించాలి. ఆ మనసుకు అందించినటువంటిది అప్పుడు హేతువాదంతో, మంచి చెడు అనే భావంతో, త్రిపుటి భావంతో, ద్వంద్వ భావంతో ఉన్న మనసు ఆ ప్రభావంతో, అప్పుడు కూడా ద్వంద్వాలు త్రిపుటి కనపడుతూ ఉంటాయి. ఆ ప్రభావంతో ముముక్షు అయినటువంటి వాడు దీన్ని జయిస్తాడు. ఆ మనసుని కంట్రోల్ చేసుకుంటాడు. ఆ మనసుకి అధిగమించి సాక్షి విలక్షణ అవుతాడు. ఇంకొంచెం ముందుకెళ్తే సాక్షి విలక్షణమే కాకుండా ఆ మనసుకి ప్రభువు ఈశ్వరుడు అవుతాడు. ఆ మనసుని ఫుల్గా కంట్రోల్ చేసుకోగలుగుతాడు. అటువంటి స్థితి వచ్చినప్పుడే ఈ అజ్ఞానం పోతుంది. శ్రీ విజయభూతి ధ్రువ నీతులకు కలుగును. జీవుడు అవిద్యను విడిచి శుద్ధ సాత్విక మాయా సమన్వితేశ్వరుని మహాకారణ స్థానమున తుర్యము చేరిన సో ముందు సాక్షి తుర్య జ్ఞానం రావాలి. ఈశ్వరుడు ఏమీ చేయకుండాటచే ఈశ్వరుడు కూడా ఏమి చేయలే. నరనారాయణులకు జీవేశ్వరుడు ప్రత్యేగాత్మ పరమాత్ములై, జీవుడేమో ప్రత్యేగాత్మ అయ్యాడు, నారాయణ అప్పటికే పరమాత్మగా ఉన్నాడు. భ్రాంతి పోయేసరికి ప్రత్యేగాత్మ పరమాత్మ ఒకటి. ఇది జీవేశ్వర ఐక్యం అంటే. బ్రహ్మ మగుదురు, ఇద్దరు కలిసి ఒకే బ్రహ్మం అయ్యారు. అయ్యారా అంటే భ్రాంతిలో కాలేదన్నారు కాబట్టి అయ్యారు అనాల్సి వస్తుంది. భ్రాంతిలో ఉన్నదంతా యుద్ధమే జరగలేదు మిథ్య అన్నప్పుడు వాడు ఉన్నది ఉన్నట్లు ఉన్నాడు అంతే. జీవేశ్వరులే లేకుందరు, జీవుడు అనేవాడు ఈశ్వరుడు అనేవాడు కూడా లేరు. ఇక్కడ ఒక తత్వమసి వాక్యం ఉంది. జీవభావంలో ఉంటే వాడు జీవుడు అన్నారు, జీవుడికి జీవభావం పీకై వాడు ఈశ్వరీయ జ్ఞానంతో ఉన్నవాడు ఈశ్వరుడు అన్నాడు. వాచ్యార్థంగా ఈశ్వరీయ జ్ఞానాన్ని తీసి జీవుడికి జీవభావం వాచ్యార్థంగా తీసేసి ఈశ్వరుడికి ఈశ్వరీయ జ్ఞానాన్ని వాచ్యార్థంగా తీస్తే జీవుల్లో ఏ పురుషుడైతే మిగిలాడో ఈశ్వరులో ఉన్నటువంటి పురుషుడు ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటైనటువంటి అద్వైతం సిద్ధిస్తే అదే పురుషోత్తమ ప్రాప్తి. ఇక్కడ తత్వమసి వాక్యం. అవిద్యా మాయా విశిష్ట జీవేశులు తురియ పదమున ప్రత్యక్ అభిన్న బ్రహ్మమై దేనిని చేయరు. ఇది ఉపసంహార వాక్యం. అయితే ఈ ఉపసంహారం కొంచెం 5 నిమిషాల్లో ఈ పేజీ అయిపోతుంది. ఇక్కడి నుంచి ఒక కాన్సెప్ట్ వైజ్ అనుకున్నాం. ఒక్కోసారి గంట ముందే ముగించాం. ఇవాళ ఒక్క 5 నిమిషాలు తీసుకున్నాం. ఉపసంహార వాక్యం చెప్పాము, ఉపకర్మ వాక్యమేమో ప్రశ్న అన్నాము, ఉపసంహార వాక్యమేమో ముక్తి అన్నాము, ప్రశ్నకి జవాబు అన్నాము. అది కోహం అయితే ఇది సోహం అయింది. మధ్యలో భ్రాంతిగా ఉన్నదంతా కూడా మిథ్యాయుద్ధం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఉపకర్మ ఉపసంహారాల్ని ఏకం చెయ్యాలి. ఏకం చేస్తే ఈ ప్రథమ లింగం ఉపకర్మ ఉపసంహారముల ఏకత అనేటువంటి షడ్విధ లింగాలు ప్రథమ లింగము మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. ఢిల్లీ సమీపంలో ఉన్న కురుక్షేత్రము ధర్మక్షేత్రమా? కాదు. ధర్మక్షేత్రమే అయినతో రక్తపాతమే కాకుండా ఉండాల్సిందిగా. మరి రక్తపాతం అయిందిగా. బాహ్యార్థ రీతిగా శాంతి పరము 2వ అధ్యాయంలో 155వ శ్లోకంలో శోణితాంబు పూరము గైక శైవలంబుగా సమరభూమి అక్కజంబు నదీచయంబు వనర్చన రాజు ధర్మవిధుడు అనందగు ముకుందా. అక్కడ పరశురాముడు 21 సార్లు క్షత్రియులందరినీ కూడా వాళ్ళ రజోగుణంతో స్వార్థంతో ఉన్నటువంటి క్షత్రియులందరినీ కూడా సంహరించి అక్కడ ఒక మడుగు పెట్టాడు. 5 మడుగులుగా పెట్టాడు. 5 మడుగుల్లో కూడా ఆ క్షత్రియ రాజులు, ఆ రాజు యొక్క సైనికుల్ని సంహరించినటువంటి రక్తం తీసుకొచ్చి మడుగుల్లో నింపాడు. రక్తం పంచశమంతకము అంటారు.
ఆ 5 కూడా నింపితే మరి ఇప్పుడు కురుక్షేత్రం ఢిల్లీ దగ్గర ఉంది కదా, అక్కడ రక్తం ఉందా? శోణితం అంటే రక్తం. రక్తము నీరు, రక్తమే నీరు వెంట్రుకలే పాచి అనుచుండగా యుద్ధభూమి యందు ఆశ్చర్యకరముగా నదీ సముదాయము సరే. కాబట్టి అక్కడ శమంతక పంచకం అనేటువంటి దాంట్లో అక్కడ అక్కడ నదులు ఉన్నాయి కానీ ఢిల్లీ ప్రాంతంలో యమునా నది, గంగా నది నదులు ఉన్నాయి కానీ రక్తపు మడుగులు ఎక్కడ ఉన్నాయి? అక్కడ పాచి ఉంది కానీ చనిపోయిన వాళ్ళ వెంట్రుకలు ఎక్కడ ఉన్నాయి? ఎముకలు ఎక్కడ ఉన్నాయి? లేవు. కాబట్టి యుద్ధం మిథ్యా యుద్ధము అని దీన్ని ఇక్కడ ముగిస్తున్నాడు. ఈ యుద్ధం జరగనే లేదు. ఇది ఒక మానవ దేహంలో అజ్ఞాన వృత్తులకి జ్ఞాన వృత్తులకి మధ్యలో సంబంధించి సాత్వికమైనటువంటి వృత్తులు సాక్షి బుద్ధి రూపంలో ఉంటూ అలా అధిగమించినటువంటి స్థితిలో క్రిందన ఉన్నటువంటి అజ్ఞాన వృత్తులన్నీ కూడా జయించడం అనేది అక్కడ వాడాం. చివరికి జ్ఞాన వృత్తులు కూడా పోయి చివరికి జీవబ్రహ్మైక్యం అయినప్పుడు నరనారాయణుల ఏకత్వం సిద్ధించినప్పుడు ఉన్నది ఎప్పుడు అదే అయినప్పుడు ఈ యుద్ధం జరగనే లేదు, ఇది మిథ్యా యుద్ధం అన్నారు. కాబట్టి అక్కడ మానవులు చంపుకొని రక్తమడుగులు వేసుకొని ఆ శమంతక పంచకం అనేటువంటి ప్రాంతంలో ధర్మక్షేత్రం కురుక్షేత్రం అని కృష్ణ పరమాత్మ నిర్ణయించినట్లుగా ఉంది. భారత యుద్ధం ఎక్కడ జరగాలి అంటే దానికి ఒక కథ ఉంది, రేపు వచ్చే దాంట్లో అది ఉంటుంది, దాన్ని వివరిద్దాం. ఇది మిథ్యా యుద్ధానికి ఉపక్రమ ఉపసంహారముల యొక్క ఏకత గురించి నిర్ణయంగా చెప్పడం జరిగింది. రేపొద్దున ఈ నిర్ణయాన్ని మరికొంచెం వివరంగా చెప్పుకొని కొనసాగిద్దాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.